హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో బెల్లం బోండాల్ని ఏ విధంగా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూసేద్దాం. వీటిని బెల్లం బోండాలు అంటారు, తీపి బోండాలు అంటారు, తీయపు ఉంటలు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటూ ఉంటారు. ఇవైతే చాలా బాగుంటాయండి. వీటిని ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కప్పు మైన తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసి కొద్దిగా వాటర్ని వేసి నానబెట్టేసుకోండి. వాటర్ కూడా ఎక్కువ వేయద్దు, లైట్గా 1 కప్పు మైన వాటర్ అయితే సరిపోతుంది. ఇది తొందరగా నానాలి అంటే చేత్తో ఇలా పిసికేయండి. బెల్లం అనేది తొందరగా నానిపోతుంది, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే వాటర్ని వేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి, నానిపోతుంది. బెల్లం అంతా చక్కగా కరిగిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పులమైన మైదాను వేసుకోండి. 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల మైదా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నానిన బెల్లం వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ దీన్ని కలిపేసుకోవాలన్నమాట. అంతటిని ఒకేసారి వేయద్దు, కొద్దిగా వేసుకుంటూ చేత్తో కలుపుకోండి. స్పూన్తో కాదు, చేత్తో కలపండి, అప్పుడే అది కరెక్ట్గా కలుస్తుంది. ఈ బెల్లం ఉండల్ని చాలా వరకు స్కూల్స్ దగ్గర అమ్ముతూ ఉండేవాళ్ళండి. 90s కిడ్స్కి అయితే కనుక గుర్తు ఉంటుంది. రూపాయికి 2, 3 అని చెప్పేసి ఈ బెల్లం ఉండల్ని అమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పుడు డబ్బులు దాచిపెట్టుకొని కొనుక్కుంటూ ఉండేవాళ్ళము. ఇక వీడియోలోకి వచ్చేస్తే పిండినంతా ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిటికెడుమైన సాల్ట్ని వేసుకోండి. ఎక్కువ ఏమీ వేయద్దు, జస్ట్ ఒక చిటికెడుమైన సాల్ట్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మరో చిటికెడుమైన వంట సోడాని కూడా వేసుకోవాలండి. బోండాలు అనేవి చక్కగా పొంగుతాయి. ఇవి వేసిన తర్వాత మరి ఒకసారి చక్కగా తిప్పేసేయండి. ఈ పిండి అనేది మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా ఆయిల్లో వేసుకునే విధంగా చూసుకొని కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఉండలకు వస్తుంది ఇది. ఇప్పుడు స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా ఉండల్లాగా వేసేసుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి, అప్పుడే అవి ఈవెన్గా వేగుతాయి అన్నమాట. లేకపోతే కనుక పైన నల్లగా వేగినట్టు అనిపిస్తాయి, ఇన్నర్ భాగం అనేది సరిగ్గా వేగదు. సో ఇవి కాలుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి. చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా వేపుకోవాలి. ఆయిల్కి సరిపడని మాత్రమే వేసుకోండి, ఎందుకంటే ఇవి వేగుతున్నప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట. ఈ బెల్లం ఉండల్ని మైదాతో అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండితో అయినా వేసుకోవచ్చండి. నేనైతే మైదాతో వేస్తున్నాను. ఇవి చక్కగా వేగిన తర్వాత సైడ్ ఆఫ్ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో బెల్లం బొండాలు వేసుకునే పద్ధతి. చాలా బాగుంటాయి, పిల్లలైతే చక్కగా లైక్ చేస్తారు. మరి మీకు నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరి.